కుసుమహర కుసుమహర కుసుమహర. ఈరోజు భక్తి యొక్క లక్షణములలో మరొక లక్షణమైన ఇంద్రియ నిగ్రహమును గురించి చెప్పుకుందాము. ఈ ఇంద్రియ నిగ్రహమునకు మరొక పేరు యతాత్మ. అంటే భక్తుడు యతాత్ముడుగా పిలువబడాలి అని చెప్తున్నారు. ఇక్కడ యతాత్మ అంటే ఇంద్రియ నిగ్రహం కలవాడు అనేసని. అయితే ఎంతటి భక్తుడైనా కూడా ఒక్కొక్కసారి ఇంద్రియములకు వశుడవుతూ ఉంటాడు అని అంటున్నారు. మనకు తెలిసిన పురాణాల ప్రకారం విశ్వామిత్ర మహర్షిని ఒక్కసారి మనము చూసినట్లయితే ఆయన ఎంతో తీవ్రంగా తపస్సు చేస్తున్నా కానీ మేనకాని పంపించడం మూలంగా ఆమె సౌందర్యానికి ఆయన వ్యామోహితుడైపోయినాడు. అంటే ఎటువంటి భక్తుడైనా కూడా ఈ ఇంద్రియాలకి వశుడైపోతాడు అనేసని ఇక్కడ చెప్తూ ఇవన్నీ కూడా అతనికి పరీక్షలు అనేసని చెప్తున్నారు. వాస్తవానికి ఒక భక్తుడుగా ఒక భక్తి యొక్క స్థితి పరిపక్వత చెందాలి అని అంటే ఒక సాధారణ భక్తుడు అసాధారణ భక్తిని పెంపొందించుకోవాలి అని చెప్పేసనంటే ఇటువంటి పరీక్షలన్నీ కూడా దాటగలగాలి. కాబట్టి ఇది ఒక పరీక్ష అనేసని ఆ యొక్క స్థితిలో ఆ భక్తునికి గుర్తుకు రాగలగాలి. లేదు అని అంటే ఖచ్చితంగా ఆ ఇంద్రియాలకి వశుడైపోతాడు. విప్రనారాయణుని వంటి భక్తాగ్రేసరుడు కూడా దేవదేవి అను వేశ్యపై వ్యామోహానికి బలి అయినాడు. అతను మంచి దైవభక్తుడు, అయితే దేవదేవి భక్తుడైపోయినాడు. జపించేదానికి ఉద్యమిస్తుంటే అతనికి దేవదేవి కనబడుతూ ఉండింది. ఎట్టకేలకు రంగనాథుని అనుగ్రహంతో రక్షించబడినాడు. అంటే దైవానుగ్రహం అనేది మనము ఎంత ఎక్కువగా సంపాదించుకుంటూ ఉంటే అంతగా ఆ అనుగ్రహం మనకు ఈ భక్తి స్థితి పెంచుతూ మనల్ని భక్తి యొక్క స్థాయిలని మనం పెంచుకునేలా మనకు ఆ అనుగ్రహం తోడ్పడుతుంది. ఇంద్రియములు అత్యంత బలిష్టములైనవి, ఎంతటి వానినైనను తలక్రిందులు చేయగలవు అని అంటూ ఇక్కడ వ్యాస మహర్షి భారతం వ్రాస్తూ ఉంటే ఒక చోట బలవాన్ ఇంద్రియ గ్రామ విద్వాంసమపి కర్షతి అని రాశారట. అంటే ఇంద్రియములు అతిశక్తివంతమైనవి, ఎంతటి విద్వాంసుడైనా కూడా అతనిని మభ్యపరచగలవు అని వ్రాస్తే అతని ప్రశిష్యుడైన జైమిని మహర్షి దానిని ఏకీభవించక విద్వాంసం నాపికర్షతి అని మార్చాడట. వ్యాసుల వారు దీన్ని గమనించి అలానే మిన్నకున్నాడట. కొన్ని దినాలైన పిదప వ్యాస మహర్షి ఒక పని ఉందని చెప్పి ఒక చోటికి పోదల్చి ఆశ్రమ పాలనను జైమినికి అప్పజెప్పి వెళ్ళిపోయాడట. అప్పుడు వ్యాసులు వెళ్ళిన తర్వాత ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఒక అత్యంత సుందరమైన అమ్మాయిని వెంట తీసుకొని వచ్చి ఆ వ్యాసాశ్రమం చేరినారట. సంధ్యాకాలం చీకటి పడనున్నది. తాను మరి ఒక ఆశ్రమానికి వెళుతున్నానని, చీకటి వేళ అమ్మాయిని అడవుల్లో తీసుకొని పోవటం మంచిది కాదని, రాత్రికి అమ్మాయికి ఆశ్రమంలో ఆశ్రయం ఇవ్వమని ఈ జైమినిని అర్థించాడు. జైమిని అందుకు అంగీకరించాడు. అమ్మాయికి రాత్రికి కావలసిన ఆహారాన్ని సమకూర్చి పర్ణశాలలో ఒక గదిలో పండుకోమని, లోపల గడియ వేసుకోమని చెప్పి తాను ఆశ్రమం వెలుపల పడుకున్నాడు. అయితే జైమినికి నిద్ర రాల. గదిలో ఉన్న అమ్మాయి సౌందర్యానికి మోహితుడైనాడు. మనసు నిగ్రహించేదానికి ఎంతో ప్రయత్నించాడు, కానీ సాధ్యము కాలేదు. ఎట్లాగైనా అమ్మాయిని పొందాలి అని నిశ్చయించి వాకిలి తట్టాడు. వాకిలి తెరవలేదు. అట్లా కాదని పర్ణకుటీరం పైకెక్కి పైనున్న ఆచ్ఛాదం తీసివేసి లోపలికి ఒక్కసారి దుమికినాడు. ఆశ్చర్యపోయినాడు. ఏంటి అనంటే అక్కడ అమ్మాయి బదులు వ్యాసభగవానుడే కూర్చొని ఉన్నాడు. అప్పుడు జైమినికి తాను చేసిన పొరపాటును తెలిసి వచ్చి వ్యాసుల పాదములపై పడి అపికర్షతి అపికర్షతి అని గురువుల పాదములను కన్నీటితో కడిగినాడట. కాబట్టి భక్తుడు ఇంద్రియ నిగ్రహం తప్పక కలిగి ఉండవలను అనేసని
ఈ కథ ద్వారా చెప్తూ కామ క్రోధ లోభ మోహాదులను జయించి ఉండవలను. ఇట్లు ఇంద్రియ నిగ్రహం కలిగి భగవంతునిపై మనసు లగ్నం కావించు భక్తుడే భగవంతునికి అత్యంత ప్రీతముడు అనేసని చెప్పారు. అయితే మన శ్రీహరినాథ మహాప్రభువు ఈ ఇంద్రియ నిగ్రహమునకు సంబంధించి మనకు ఎంత సులభ ఉపాయాన్ని సూచించారో ఇప్పుడు మనం చూద్దాము. 3:1 14వ లేఖలో చెప్పారండి. ఏమన్నారు అనంటే, ఇక్కడ శ్రీయుక్త భాగవత చంద్రమిత్ర గారికి ఈ లేఖ రాశారు. ఈ భాగవత చంద్రమిత్ర గారు అప్పటికి ప్రభువుని కలవలేదు, మన హరనాథుణ్ణి కలవకముందే ఈ లేఖలు రాయడం జరిగింది. ఆయనకి హరిని పట్టుకోవాలని ప్రాణం ఆరాటపడుతూ ఉందంట. కానీ ఎలా పట్టుకోవాలి అనేది అతనికి అర్థం కాకుండా ఉంది. అయితే ప్రభువుని అడగగానే ప్రభువు ఇక్కడ తెలిపిన విషయం ఏంటంటే, ఒక్కటే చెప్తున్నారు, నాయనా హరిని పట్టుకోవాలనే ఆరాటమైతే మీకు వచ్చింది, కానీ ఆయన్ని పట్టుకునే సమయానికి, అంటే పట్టుకోబోయే సమయానికి ఏదో ఒక కొత్త చిక్కు తెచ్చి పెడతాడు. దానితో ఆట ఉన్నట్లుండి తలక్రిందులైపోతుంది. ఇందువల్లనే చాలామంది తీరా పట్టుకోబోయి ఆయన్ని చిక్కించుకోలేరు. అంతేకాకుండా ఆయనకు బదులుగా మరి దేనినో చేత చిక్కించుకొని చతికిల పడుతున్నారు. ఇంకేముంది, ఇక సర్వమును మర్చిపోతారు అనేసని చెప్తున్నారు. అంటే ఇది వాస్తవము. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కథల నుంచి గమనిస్తే మన ప్రభు మనకేమని హెచ్చరిస్తున్నారంటే, ఇక్కడ ఇంద్రియాలని నిగ్రహించకపోతే ఆయన్ని నువ్వు పట్టుకోవాలని ఎంతగా నీ మనసు ఆరాటపడుతూ ఉందో వెంటనే ఏం చేస్తాడు, ఇటువంటి పరీక్షలకి లోన్ చేస్తాడు. ఈ పరీక్షల్లో నీవు విజయం సాధించావా సరే, లేదా ఇక పతనమైపోతావు. కాబట్టి ఇటువంటి పరీక్షలు ఎన్నింటినో ఆయన తీసుకొని వస్తాడు, నీ ముందు చిక్కు తెచ్చి పెడతాడు, వాటితో నీ ఆట తలకిందులైపోతుంది అనేసి చెప్తున్నారు. అందుకు ఏం చెయ్యాలి అనే ఒక ఉపాయం కూడా చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి చతురత ప్రదర్శించినప్పుడు ఆ హరి నీవు ఎలా ఉండాలి అని అంటే, నీవు తమని తాము పోగొట్టుకొని హే ప్రాణనాథ, హే ప్రాణవల్లభ, హే దయామయి అని అంటూ ఆయన చరణముల చెంత తమ మనఃప్రాణములను అర్పించి పిలిచేవారిని ఆయన ఎప్పటికీ ఏమార్చలేడు అనేసని ఉపాయాన్ని చెప్తున్నారు. అంటే నిరంతరము ఆయనని వదలకుండా అంటిపెట్టుకొని ఆయన నామానికి నీ మనసుని లగ్నం చేసి సదా ఆయన ధ్యాసలో ఉంటూ ఆయన చరణముల చెంతనే నీ మనఃప్రాణాలని అర్పించగలిగే అంతగా శరణాగతి భావాన్ని పొందగలిగితే ఇక ఎప్పుడు కూడా ఆయన ఏమార్చడు అని అంటున్నాడు. అంటే ఏమార్చడు అని అంటే అక్కడ అర్థమేంటి, ఈ రకంగా ఇటువంటి చిక్కులని తీసుకురాడు అనేసని. అంటే అప్పుడు అక్కడ ఏమవుతుంది అని అంటే నామానికి ఉన్న శక్తిని చెప్తున్నాడండి ప్రభువు ఇక్కడ. ఇది మనం గమనించాలి. అంటే నామానికి అంత అద్భుతమైన శక్తి ఉంది, ఒక్క నామానికే అంత శక్తి ఉంది అని మనం గ్రహించాలి. అందుకు అంటున్నారు ఇక్కడ, ఇక విచారణ బుద్ధి ద్వారా ప్రభువుని ఎప్పటికీ పొందలేవు అని. అంటే నువ్వు జ్ఞానం పొంది ఏదో ఆ జ్ఞానం ద్వారా ఆయన నువ్వు తొందరగా పొందేస్తావని అనుకోవడం అవివేకము అనేసని అంటూ, జ్ఞానం ఏం చేస్తుంది, పాండిత్యాన్ని ప్రదర్శించేలా చేస్తుంది. పాండిత్యం అహంకారాన్ని ఇంకా ప్రదర్శిస్తుందే తప్ప తగ్గించదు. ప్రభువు ఎప్పుడు దొరుకుతాడు, అభిమాన శూన్యుడివైతేనే దొరుకుతాడు. జ్ఞానం ఎంతవరకు అవసరము, కర్మలని నువ్వు ఏ రకంగా చేస్తే ప్రభువు దొరుకుతాడు అన్న విషయాన్ని తెలుసుకునేంతవరకే జ్ఞానం అవసరం. దాని తర్వాత ఆ జ్ఞానం ద్వారా భక్తి పెరిగి ఆ భక్తి కాస్త ప్రేమగా వృద్ధి చెందాలి. అప్పుడే ఆ ప్రేమమయుడు మనకు లభ్యపడతాడు. అందుకే ప్రభు చెప్తున్నారు ఇక్కడ, కేవలం గ్రుడ్డివారేపై కృష్ణునే శరణసొచ్చిన వారు ఎలాంటి పరీక్షలకు లోను కారు. అంటే ఇక్కడ మనం గ్రుడ్డివారం అయిపోవడం అంటే ఏంటి అంటే, ఈ ప్రపంచం పట్ల ఉన్న ఈ ప్రపంచంతో మన మనసు ఎప్పుడైతే ఈ సంబంధం పెట్టుకొని ఉంటుందో, ఈ అన్నింటితో వీటన్నింటినీ ప్రభునితో ముడిపెట్టేయాలి మనం. అంటే ఇంకా మనకు సంబంధం లేదు, అంటే మనం గుడ్డివాళ్ళం అయిపోవాలి. పూర్తిగా ప్రభు ఏది చెప్తే దాని ప్రకారం మనం నడుచుకునే మాదిరిగా తయారైపోవాలి. అట్లా ఆ విధంగా ఉన్నప్పుడు ఒకవేళ మనకి ఏదైనా పరీక్ష వచ్చినా కూడా ఆ పరీక్ష నుండి మనం ఉత్తీర్ణత పొందే ఉపాయం కూడా చూపిస్తాడు. అంటే
ఆ ఇంద్రియాలని మనము నిగ్రహించుకోగలిగే శక్తికి కావాలని అన్నప్పుడు, ఆ ఇంద్రియాలకి పరీక్ష వచ్చినప్పుడు ఆ ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగే శక్తి కూడా మనకు ఏ విధంగా వస్తుంది అంటే దానికి తగిన ఉపాయం కూడా ఏ విధంగా చూపిస్తాడు అని అంటే 1:36 లేఖలో 35 చెప్పారండి ప్రభువు. ఏమన్నారంటే, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక వ్యక్తి మీద క్రోధమే వచ్చిందండి. ఎప్పుడో ఉండింది క్రోధము. ఆ వ్యక్తి ఇప్పుడు తటస్థపడ్డాడు. నువ్వు సాధనలో ఉన్నావు, ఆ వ్యక్తి తటస్థపడ్డాడు. పడినప్పుడు వెంటనే నీ సాధనని పరీక్షించేందుకు ప్రభువు నీకు ఆ క్రోధానికి సంబంధించిన ఘటనని ఏదైనా గుర్తుకు చేస్తాడు. అది కూడా ఒక పరీక్షే. అది నీకు గుర్తుకు రావడం కూడా నీకు ప్రభువు పెడుతున్న పరీక్ష అని గమనించగలగాలి. గమనించినప్పుడు ప్రభువు నాకు ఈ రకంగా వస్తూ ఉంది అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో వెంటనే నీకు దానికి తగిన ఉపాయాన్ని ఇస్తాడు. ఎలా ఇస్తాడు అని అంటే ఈ లేఖల్లో నుంచే అండి. లేఖల్లోనే చెప్పున్నాడు దానికి ఉపాయము. ఏమన్నాడు? ఏ వ్యక్తి అయినా శత్రువు చేతికి చిక్కకుండా తప్పించుకోవడానికి మార్గం ఏమంటే, ఆ శత్రువు తనకన్నా బలహీనుడైతే అతనిని నాశనం చేయడమా లేదా తన చెప్పు చేతుల్లో అతనిని ఉంచుకోవడమో చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఆ సంఘటనే గుర్తొచ్చింది, ఆ వ్యక్తి కనబడ్డాడు. అప్పుడు నీకు తట్టుకోగలిగే శక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చూసిన ఒక చిరునవ్వు నవ్వి నువ్వు వదిలేస్తావు. అప్పుడేమైంది? ఆ క్రోధం అనే శత్రువు నీకు బలహీనమైపోయింది, నీ చేతిలో బలహీనత అయిపోయింది. కాబట్టి దాన్ని నువ్వు నాశనం చేయగలుగుతున్నావు లేదా నీ చెప్పు చేతుల్లో ఉంచుకోవడమైనా చేయగలుగుతున్నావు. ఒకవేళ శత్రువే తనకన్నా అధిక బలవంతుడైతే అతనికి అందనంత దూరంగా పారిపోవాలి. అంటే అప్పుడు నీకు ఆ ఘటనే వచ్చింది, గుర్తుకొచ్చింది. ఆ వ్యక్తిని చూడగానే నీకు మరలా తిరిగి నీకు క్రోధం పెరిగిపోతూ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తి నుంచి దూరంగా నువ్వు పారిపోయి వచ్చేసేయాలి. ఈ రెండూ కాకుండా మూడో ఉపాయం ఉన్నదని నాకైతే అనిపించడం లేదు అనేసని ప్రభు మనకెంత చక్కటి ఉపాయం చెప్తున్నారంటే, ఒక సాధన పరిపక్వత వచ్చేంత వరకు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ భక్తి పదంలో అన్న విషయాన్ని మనం సూక్ష్మంగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుందండి మన ప్రభు లేఖల్లో. అందుకని ఈ శత్రువు చేతికి చిక్కకుండా నిశ్చింతగా మనం ఉండాలి అని అంటే ఈ కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్యాలకు మనం చిక్కకుండా లొంగకుండా మనం సురక్షితంగా ఉండాలంటే మనోవాక్కాయముల ఆ శత్రువుని గురించి ఆలోచించడం పూర్తిగా మానివేయాలి అని చెప్పేసి అని అంటూ, అది ఎప్పుడు చేయగలుగుతాము అని అంటే నిరంతరము ఆయన నామ మత్తులై ఉన్నప్పుడే జరుగుతుంది అనేసి చెప్తున్నారు. కాబట్టే కృష్ణుని పేరు వినగానే ఈ సకల శత్రువులు దూరంగా పారిపోతాయి అని కూడా అంటున్నారు. అంటే నామానికి ఉన్న శక్తిని చెప్తున్నారండి. ఒక్క నామశక్తే మనకు ఈ ఇంద్రియ నిగ్రహాన్ని తీసుకొని వస్తుంది అనేసని ఈ రకంగా ఈ లెటర్స్ ద్వారా మన హరప్రభు తెలుపుతూ భక్తి యొక్క స్థితిలో, భక్తి యొక్క స్థాయిలో మనము ఒక్కొక్క మెట్టుని ఎలా ఎక్కాలో ఇటువంటి లేఖల ద్వారా మనం గ్రహించగలిగి మన యొక్క భక్తిని ప్రభు ప్రేమను పొందేదానికి కావలసిన విధానంలో మనము ఈ భక్తి మార్గాన్ని అవలంబించడము మనందరికీ కూడా శ్రేయస్కరము. కుసుమహర మరొక లక్షణం ద్వారా మరలా మనం కలుసుకుందాము. కుసుమహర.